బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనంగా మారిన పరకామణి చోరీ కేసు. టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి చెందారు. ఆయన కేసులో ప్రస్తుతానికి కీలక ఆధారాలు బయటపడ్డాయి. గురువారం రాత్రి 11:50 ఆయన గుంతకల్ రైల్వే స్టేషన్లో అక్కడికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ట్రైన్లోకి వెళ్ళిన తర్వాతే సతీష్పై దాడి చేసి పట్టాలపై పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 1:30 తన భార్యకు 4 సార్లు ఫోన్ చేశాడు సతీష్ కుమార్. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మొత్తానికైతే డిస్కంఫర్ట్ మెసేజ్ను కూడా సతీష్ కుమార్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు కేసు గుత్తి రైల్వే పోలీసుల నుంచి ప్రస్తుతానికైతే తాడిపత్రికి బదిలీ చేశారు. 2023 ఏప్రిల్ 29న బయటపడ్డ పరకామణి చోరీ ఉదంతం గురించి మనందరికీ తెలిసిందే. పెద్ద జిఆర్ స్వామి మఠంలో గుమాస్తాగా ఉంటూ దేవుడు సొమ్మును కాజేశాడు రవికుమార్. ఆ విజువల్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. విదేశీ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ, శ్రీవారి హుండీలో పడ్డ విదేశీ కరెన్సీని గుట్టు చప్పుడు కాకుండా కొట్టేసిన రవికుమార్ని సీసీటీవీలో ఫుటేజ్ ఆధారంగా రవికుమార్ని పట్టుకున్నాడు ఆఫీసర్ సతీష్ కుమార్. అప్పటి విజిలెన్స్ ఆఫీసర్ చాలా నిక్కచ్చిగా, చాలా ఆయన ఏమాత్రం ఆలోచించకుండా, పర్యావసాలు ఎలా ఉంటాయని కూడా ఆలోచించకుండా మొత్తానికైతే ఇటు ఈ రవికుమార్ని పట్టుకున్నాడు సతీష్ కుమార్. రవికుమార్ని పట్టుకున్న తర్వాత 2023 సెప్టెంబర్ 9న ఇద్దరికి రాజీ కుదిర్చారు, కేసు క్లోజ్ చేయించారు అని చెప్పేసి ఆరోపణ కూడా ఉంది. దొంగ సొమ్ముతో ఇటు రవికుమార్ హైదరాబాద్, అలాగే తమిళనాడు, కర్ణాటకలో ఆస్తులు కూడా కొన్నాడంటే అర్థం చేసుకోండి ఎన్ని లక్షల కుంభకోణం జరిగిందని. కూటమి ప్రభుత్వంలో పరకామణి చోరీ కేసును సిఐడికి అప్పగించింది హైకోర్టు. ఈ నెల 6న సతీష్ కుమార్ను విచారించి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ 14న విచారణకు వెళ్తుండగా సతీష్ కుమార్ ప్రాణాలు తీశారు ప్రత్యర్థులు. ఇటు రాజకీయ పెద్దల అండతోనే సతీష్ను బలి చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. 10 ప్రత్యేక బృందాలతో ప్రస్తుతానికి పరకామణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు సిఐడి ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అలాగే ఇటు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. సదరు రవికుమార్ మన విజువల్లో చూడొచ్చు. ఆ రవికుమార్ డాలర్స్, ఇటు ఫారెన్ కరెన్సీకి సంబంధించిన డబ్బులను ఆయన కాజేయడం, దాంతో ఎన్నో ఆస్తులు ఇటు హైదరాబాద్, అలాగే బెంగళూరు, అలాగే చెన్నై, వివిధ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కూడా అతను ఆస్తులు సంపాదించాడంటే ఆలోచించండి ఎంత డబ్బు సంపాదించుంటాడు. సో మొత్తం మీద ఒక రకంగా ఇప్పుడైతే ఇది రాజకీయ కుట్రన, పెద్దల అండ ఉందా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు అందుబాటులో, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ అని అనుకోవాలా ఏంటి? అసలు ఒక నిక్కచ్చిగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని ఇవాళ మనం అందరం కోల్పోయామనుకోవాలా? ఇది ఒక ప్లాన్ చేసి ఆయనని హత్య చేశారా, లేకపోతే దీని వెనక ఏముంది? అసలు ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? తెలంగాణ బేసిక్గా ఇష్యూలో చాలా కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో టైంలో ఎవరైతే రవికుమార్, ఒక స్వామీజీ దగ్గర పనిచేస్తున్న రవికుమార్ ఆ పరకామణిలో డబ్బులు లెక్క పెట్టే నేపథ్యంలో కొన్ని డాలర్స్ తనిఖీ చేయడం, ఆ డాలర్స్ దొంగతనం చేస్తున్నప్పుడు అప్పుడు ఏవిఎండ్ఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ దాన్ని గమనించడం, తర్వాత దాని మీద కేసు పెట్టడం. తర్వాత విచారణలో, ఆ కేసుకు సంబంధించిన విచారణలో రవికుమార్ చాలా క్లియర్ గా ఒక మెన్షన్ చెప్పారు. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజులుగా చేస్తున్నాను, కొన్ని డబ్బులు కూడా కొన్ని లక్షల రూపాయల డబ్బులు నేను సంపాదించాను అని. అయితే దీని వెనకాల ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు చాలా ఇష్యూస్ అయితే మారినాయి. అయితే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పుడు అధికారుల దగ్గరికి వచ్చి ఇది దేవుడు సొమ్ము కాబట్టి మేము మొత్తం దేవుడికే ఆ సొమ్మును మొత్తం కూడా రాసిచ్చేస్తామని చెప్పిన తర్వాత దానికి అప్పటి అధికారులు ఓకే చేశారు. ఓకే చేసి ఆ రవికుమార్ కి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా టీటీడీకి రాయించుకున్నారు. తర్వాత ఏదైతే కేసు నడిచిందో ఆ కేసుని విత్డ్రా చేసే విధంగా ఇరుపక్షాలకి నిలబడి ఇరుపక్షాల ద్వారా విత్డ్రా చేసే విధంగా ప్రయత్నించిన నేపథ్యం అయితే గతంలో జరిగింది. అయితే విషయం జరిగిన తర్వాత, ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత దీని మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని వెనకాల కొన్ని కోట్ల రూపాయలు టీటీడీకి ఆస్తులు రాసిచ్చినా కొందరు పెద్దలు ఈ రవికుమార్ దగ్గర నుంచి అక్రమంగా కొన్ని ఆస్తులు సంపాదించారు అనేది
ఒక ప్రధాన ఆరోపణ ప్రస్తుత గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి. అందులో తిరుపతిలో ఇప్పుడు ప్రధానంగా కొంతమంది నేతలు వ్యవహారం మీద కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు ఈ మొత్తం ఎపిసోడ్ పరకామణిలో అయితే ఎవరైతే కొందరు ఆరోపణలకి ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారో ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఇంకో కొన్ని ఆరోపణలు చేశారు. ఎవరైతే దీని మీద కేసుకి వెళ్లారో అంటే కోర్టుకు వెళ్లి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇది జరిగింది అని దాంట్లో కొంతమంది నేతలను కూడా ఆరోపణలు అయితే చేశారు. ఇటీవల కాలంలో ఇదే సంబంధించిన వ్యవహారంలో కూడా 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లిన వ్యక్తులు బీజేపీ నేత మీద ఆరోపణలు చేశారు. కానీ బీజేపీ నేత క్లియర్ గా భానుప్రకాష్ రెడ్డి వ్యవహారం మీద కూడా ఆయన చాలా సీరియస్ గా వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది నాయకులతో కొంతమంది వ్యక్తులతో మాట్లాడి ఇది నిజంగా నా మీద కుట్ర చేస్తున్నారు, నన్ను బదనాం చేయాలి, ఎందుకంటే పరకామణి కేసును మొదటి నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక వాదనని వినిపించే ప్రయత్నం చేశారు. ఆ దిశగా ఆయన అవసరమైతే దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించాలని. అయితే ఈ వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు సడన్ గా ఏవిఎస్ఓ అప్పుడు సతీష్ కుమార్ ఎవరైతే రైల్వే శాఖలో డిప్యూటేషన్ మీద వచ్చి అంటే రైల్వే శాఖలో ఇతను సిఐగా పనిచేస్తున్నారు, ఆ డిప్యూటేషన్ మీదుగా ఆయన ఏవిఎస్ఓగా తిరుపతికి వచ్చారు. డిప్యూటేషన్ మీదుగా వస్తున్న వ్యక్తి ఎవరైతే ఈ కేసుని నమోదు చేశారో ఆ కేసు నమోదు చేసిన వ్యక్తి ఈ రోజు ఉదయాన్నే తాడిపత్రి సమీపంలో విగత జీవితుడై పడి ఉండడం తెల్లవారుజామున నిన్న గుర్తించిన పరిస్థితి అయితే మనం చూసాం. సో నిన్నటి నుంచి ఈ కేసు మరో కొత్త మలుపు అయితే తిరిగింది. అంటే గడిచిన కొంతకాలంగా ఈ ఎంక్వైరీకి నేపథ్యంలో సతీషన్ కావచ్చు కొంతమంది అధికారులను సిఐడి అధికారులు డీజీ స్థాయి అధికారులు సిఐడి డీజీ స్థాయి అధికారులు పిలిపించడం, వాళ్ళని ఎంక్వైరీ చేయడం, తర్వాత ఫర్దర్ గా అయితే ఆ టెన్షన్ కొంతగా ఉంది అనేది తన మిత్రులు చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగిన సంఘటనలో బాధితులు మాట్లాడుతూ ఒక ఇష్యూ అయితే చెప్పారు. నిన్న వాళ్ళ తల్లి కావచ్చు వాళ్ళ తమ్ముడు కావచ్చు మాట్లాడుతూ తమ తండ్రి తమ బిడ్డ సూసైడ్ చేసుకునే అంత పిరికివాడు కాదు అనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇష్యూ బయటకు వస్తోంది. ఇప్పుడు ట్రైన్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే రాత్రి 12 గంటలకి ఆయన రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కే ప్రయత్నం చేశారు, అర్ధరాత్రి 1 గంట 20 నిమిషాలకు తాడిపత్రి 1 గంట 20 నిమిషాలకు భార్యకు మొబైల్ కు ఇతను ఒక మెసేజ్ కూడా చేశాడు. భార్యకు 4 సార్లు కాల్ చేశాడు. కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోతే డిస్కంఫర్ట్ గా ఉంది నాకు అని చెప్పి ఇంగ్లీష్ లో ఒక వాట్సాప్ మెసేజ్ ని సతీష్ కుమార్ తన భార్యకు పంపించే ప్రయత్నం చేశారు. రైలు ఎక్కిన కాసేపటికే భార్యకి కూడా 4 సార్లు కాల్ చేశాడు. కాల్ చేసిన తాను అర్ధరాత్రి కావడంతో 1 గంట ప్రాంతం కావడంతో ఆమె చూసుకోలేదు. అయితే ఈ సంఘటన ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళడానికి అంటే తిరుపతిలో నిన్న ఎంక్వైరీ ఉంది, రెండోసారి ఎంక్వైరీకి పిలిచారు. రెండోసారి ఎంక్వైరీకి పిలిచినప్పుడు అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొదటి ఎంక్వైరీలో కూడా మొదటిసారి పిలిచినప్పుడు కూడా అక్కడ కొంతమంది ప్రైవేట్ గా ఉన్న కొంతమంది అధికారులు సతీష్ కుమార్ మీద కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి కొంత ఈ కేసుకు సంబంధించి వ్యవహారం మీద ఇట్లా చెప్పాలి అని కొంత ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా అతనికి ఫ్రెండ్స్ గా ఉన్న కొంతమంది అధికారులు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది అధికారులు తేల్చాలి. బట్ ఇప్పుడు జరిగిన ఈ సతీష్ కుమార్ కి సంబంధించిన మృతదేహంలో ఇది నిజంగా సతీష్ కుమార్ ని మర్డర్ చేశారా, లేదు ఎవరైనా వెనక నుంచి కొడితే ఆయన రైల్వే మీద నుంచి పడిపోవడం జరిగిందా, లేదు రైల్వే చదువుతున్న రైల్లో నుంచి ఆయన దూకే ప్రయత్నం చేశారా అంటే గడిచిన 4 రోజులుగా ఈ సందర్భంగా పలువురితో కొంత మానసిక ఒత్తిళ్లకి ఉన్నానని చెప్తున్న సతీష్ కుమార్ ఇదే జరిగిందా, లేదు నిజంగా ఈ కేసు వెనకాల ఏదైనా కుట్ర జరిగిందా, ఈ కుట్ర అంటే ఇతన్ని మర్డర్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించారా, రైల్వే శాఖలో ట్రైన్లో అంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ కి ఎక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు A2లో అతను ఎక్కే ప్రయత్నం A2 బోగీలో అతను ఎక్కి వెళ్ళినట్టుగా కొంత సమాచారం అందుతోంది. అంటే తిరుపతికి వెళ్ళిన పరిస్థితి అయితే చూశారు. సో అటువంటి సందర్భంలో జరుగుతున్న ఈ వ్యవహారంలో
రైలు ఎక్కిన కాసేపటికే అతను అంటే బేసిక్ గా తాడిపత్రి నుంచి తిరుపతికి మామూలుగా ఈ ట్రైన్ లో ఎక్కేటప్పుడు కూడా బహుశా అది ఇంచుమించుగా 1.5 hour 2 hours లోనే తిరుపతి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ 1.5 గంట సమయంలో